మనం ప్రొడ్యూస్ చేసే రైస్ మీద ఆయన టార్గెట్ చేశాడు. ఈయన డీజేటీ వచ్చినవన్నీ బ్లాక్ చేస్తాం, మీరు టారిఫ్లు వేయండి, స్కాట్ బెసెంట్ అని పిలిచి మరి ఆయనే మెడలో వేసుకోవడం చూస్తే శివాజీ సినిమాలో సీన్ గుర్తొస్తుంది. ఇవాళ ప్రపంచంలో భారతదేశమే అత్యధిక టారిఫ్ ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. మొన్నటి వరకు భారత్తో పాటు బ్రెజిల్ కూడా ఉండేది, ఇప్పుడు బ్రెజిల్ కూడా తగ్గించారు. కానీ డీజేటీ గారు కొత్తగా భారతదేశం మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. భారతదేశం మీద ఎంత దాన్ని మరి జెలసీ అనాలో ఈగో అనాలో ఏమనాలో తెలియదు. కానీ నేను ఏమైనా చెప్పే ముందు మీకు చిన్న సినారియో చెప్తే మీరు జాగ్రత్తగా వినండి. ఆయన మీటింగ్లో కూర్చున్నారు, పక్కన ఒక లేడీ ఉంది, అవతల స్కాట్ బెసెంట్ గారు ఉన్నారు, ట్రెజరీ సెక్రటరీ అని మనందరికీ తెలిసిందే కదా. పక్కన ఉండే ఆ లేడీ ట్రంప్ గారిని ఉద్దేశిస్తూ క్వశ్చన్ అడిగారు. ఆవిడ, మీరు ఏమనుకుంటున్నారు, మీరు మన మార్కెట్ సర్వే అవ్వట్లేదు కదా, బయట దేశాల నుంచి బార్డర్ దాటి మన దేశంలోకి వస్తున్న రైస్ మీద, రైస్ డంపింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, ఆయనకి హీస్ జనరలీ క్లూలెస్ అండ్ దేర్ ఆల్సో హీస్ క్లూలెస్. ఏ రైస్ ఎక్కడి నుంచి ఏ దేశాలు అని చెప్పి ఆయన అడిగాడు. దానికి సమాధానంగా ఈవిడ ఇండియా ఉంది, థాయిలాండ్ ఉంది, పోర్టరికో ఉంది. ఇన్ఫాక్ట్ ఈ దేశం గురించి మాట్లాడుతూ మొన్నటి దాకా మన రైస్ అక్కడికి చాలా వెళ్ళేది, ఇప్పుడు కొన్ని ఏళ్ళగా వెళ్ళట్లేదని చెప్పి ఆ దేశం గురించి ఏదో మాట్లాడుతుంటే ఆగండి అని అవతల స్కాట్ బెసెంట్ గారు వైపు తిరిగి, మీరు చెప్పండి ఇండియా మనకి ఎలా రైస్ పంపిస్తుంది, వాళ్ళ మీద ఆల్రెడీ టారిఫ్లు ఉన్నాయి కదా, అది దాటి వీళ్ళు ఎలా పంపించగలుగుతున్నారు, వాళ్ళ మీద ఏమైనా లీనియన్స్ ఏమైనా ఉన్నాయా? అని చెప్పి వేరే దేశాలన్నింటినీ పక్కన పెట్టి భారతదేశం మీద ఫోకస్ పెట్టి ఆయన ఇవాళ ఇలా మాట్లాడడానికి కారణం ఒకటే. ఇది నాకన్నా రఘురామరాజన్ గారు బాగా చెప్పగలుగుతారు. ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఆయన కూడా ఒక ఇంటర్వ్యూ, ఒక టాక్ షో లాంటి దాంట్లో కూర్చొని అక్కడ ఇంటర్వ్యూర్ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, దీన్ని మీరు ఎలా చూస్తారు, ఈ టారిఫ్లు టెన్షన్లు భారత్కి యూఎస్కి మధ్యలో ఉండే ఈక్వేషన్ మీద మీ అభిప్రాయం ఏంటంటే, నాకు తెలిసి రష్యన్ ఆయిల్ కొనడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, అసలు అది ఇష్యూనే కాదు. మొన్న కూడా రిలాక్సేషన్ ఇచ్చింది అమెరికా, ఇన్ఫాక్ట్ అమెరికానే కొంటుంటది కదా. ఇక్కడ పర్సనాలిటీల మీద ఇష్యూ క్రియేట్ అయింది డీజేటీ గారికి. సింపుల్ గా నేనే భారత్కి పాకిస్తాన్కి యుద్ధం ఆపానని చెప్పమన్నప్పుడు పాకిస్తాన్ చేతులు కట్టుకొని చెప్పింది కాబట్టి 19% టారిఫ్ వాళ్ళ మీద ఉంది, భారతదేశం లెక్క చేయలేదు కాబట్టి 50% టారిఫ్ కడుతుందని చెప్పి ఆయన చెప్పారు. నిజం ఈ రెండింటి మధ్యలోనే ఉండొచ్చేమో, కానీ ఎక్కడో డీజేటీ గారు ఈగో హర్ట్ అయిందని చెప్తున్నారు. ఒక్కసారి మీరే వినండి. Pakistan played it the right way, said that it was all because of Mr. Trump. India tried to argue that the two countries had reached an agreement. The truth is probably somewhere in between, but net effect was India got 50% tariffs, Pakistan got 19%. సో డీజేటీ గారు చాలా పెద్ద నిర్ణయం తీసుకొని ఇండియా ఈజ్ నాట్ అలౌడ్ టు డంప్ దేర్ రైస్ ఇన్ యూఎస్ఏ, ప్రసక్తే లేదు, మా వాళ్ళు కొనడానికి వీలు లేదని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. అండ్ మీరు కూడా ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, రైస్ ఇండియన్ రైస్కి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది. సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఇలాంటి మిడిల్ ఈస్టర్న్ నేషన్స్, అంతేందుకు యెమెన్, యుఏఈ, బెనిన్, ఇలాంటి దేశాలన్నిటికీ కూడా ఇండియా ఇస్ ఎ మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్. ఎందుకంటే మన క్వాలిటీ ఎలా ఉంటుంది, ముఖ్యంగా మన బాస్మతి బియ్యం ఏదైతే ఉంటుందో అది వేరే దేశాల వాళ్ళకి చాలా ఇష్టం. అది ఇందులో అమెరికా ఏం టాప్ పొజిషన్లో లేదు, టాప్ 10లో ఉంది. ఇన్ఫాక్ట్ మరి అలాంటిది మనకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఆయన ఎలా అనుకున్నారో నాకైతే అర్థం కాల. ఆల్రెడీ మన ఫిలిప్పీన్స్ కానీ వేరే దేశాలకు మన రైస్ని ఎలా సోర్స్ చేయాలి, మన ఎక్స్పోర్ట్స్ ఇంకా ఎలా డైవర్సిఫై చేయాలనే డిస్కషన్ మన లోపల జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఓన్లీ ఒక మార్కెట్ మీద మనం డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పి మొన్నే మనకి ప్రూవ్ చేశారు ఇదే డీజేటీ గారు. అందుకని ఇక్కడ మనం రెండు విషయాలు ప్యారల్గా చేయాలి. ఒకటి, ఆల్రెడీ యూఎస్తో జరుగుతున్న ఈ ట్రేడ్ టాక్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకేసారి ఒకటే జర్క్లా రాదు మనకి, అది ఇప్పటికి మనకు అర్థమైపోయింది. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రేడ్ టాక్స్ ఈ ఇయర్ ఎండింగ్ లోపల అవుతాయని చెప్పి యూఎస్ వర్గాలు కానీ భారతదేశం కానీ చెప్తుంది. అది నిజంగా అయితే మంచిదే. సో యూఎస్తో సెటరేట్ చేసుకునే అవకాశం మనం వీ నీడ్ టు టేక్ ఇట్. ప్లస్ డీజేటీ గారు ఈ టైంలో ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో మీరు అర్థం చేసుకోవాలంటే ఆయన కోణ నుంచి మీరు ఒకసారి ఆలోచించాలి. యూఎస్లో అప్రూవల్ రేటింగ్స్ అని ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్ని పెట్టి ఎంతమంది ప్రజలు ఈయనకి ఆమోదం తెలుపుతున్నారు, ఎంతమంది ఈయనకి విరుద్ధంగా ఉన్నారు, ఈయన వల్ల మన దేశం నాశనం అయిపోద్దని ఎంతమంది అనుకుంటారు, ఈ డిస్కషన్ అంతా జరిగి ఒక రేటింగ్ లాంటిది ఇస్తారు. అందులో ఆయనకు అప్రూవల్ రేటింగ్ ఎంత వచ్చిందో తెలుసా, 36%. సగానికి సగం పడిపోయింది. ఇంకా 1 సంవత్సరం అయింది, 3 సంవత్సరాలు మిగిలిన్నాయి. ఇంకా ఆయన ఇప్పుడే మొన్నే కదా ఎక్కారు ప్రెసిడెంట్ లాగా. ఇది 2వ టర్మ్ అయింది, ఆయనకు కూడా తెలుసు నెక్స్ట్ టైం ఆయన ప్రెసిడెంట్ గా అయ్యే అవకాశం లేదు యూఎస్ రాజ్యాంగం ప్రకారం. ఇన్ ఎనీ కేస్ ఆయన నిజంగా ఏదో ప్రూవ్ చేయడానికి చేస్తున్నారా, నేను మళ్ళీ రానులేని చేస్తున్నారా, కాలర్ ఎగరడానికి చూస్తున్నారా, ఈగో బూస్ట్ చేస్తున్నారో మనకి ఇంకా తెలియదు. దానికి సమాధానం చెప్తుంది. కానీ ఆయన మీద యూఎస్ ప్రజలు నమ్మకం కోల్పోవడం మాత్రం నిజం. అది అప్రూవల్ రేటింగ్స్ మనకు చెప్తున్నాయి. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ప్రపంచం మొత్తంలో ఇవాళ మనకి ఏం జరుగుతుంది మన భారత్ పర్స్పెక్టివ్ లో, నేషన్ ఫస్ట్ పర్స్పెక్టివ్ లో మనం చూద్దాం. అది చైనా భారత్ మీద రాస్తున్న ఆర్టికల్స్ కానీ, ముఖ్యంగా రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత అమెరికా రాస్తున్న ఆర్టికల్స్ కానీ, చైనాకి జపాన్కి రానున్న యుద్ధం కానీ, మీరు నంబర్ ఆల్రెడీ రేడార్ పెట్టి లాక్ చేశారు. మిలిటరీ నేవీ ఆపరేషన్ జరుగుతుంటే ఈస్ట్ చైనా సీలో ఒకనామా ఐలాండ్స్ దగ్గర జాపనీస్ ఫైటర్ జెట్స్ చైనీస్ జెట్స్ లాక్ చేసి పెట్టాయి. అక్కడెక్కడో 2 దేశాలు కొట్టుకుంటుంటే మనకేంటని మీరు అనుకోవచ్చు. ఇది మన రీజియన్కి సంబంధించిన విషయం. అక్కడ ఎటువంటి షేక్ జరిగినా, ఎటువంటి ట్రెమర్స్ వచ్చినా ఆ రీసౌండ్ మన దాకా వినబడుతుంది. మనం ఎఫెక్ట్ అవుతాం కాబట్టి మనం తెలుసుకోవాలి.
ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి రోజుకి ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. జియో పాలిటిక్స్ మొత్తాన్ని అందరికీ అర్థమైనట్టు ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి ఒక నాలెడ్జ్ పిల్ల నా వీడియో ఒకటి వచ్చేస్తుంది, దాన్ని మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇవాళ కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థం కావాలంటే తరస్ జగరోద్ని, ఈయన ఈజ్ అ యుక్రేనియన్ జియో పొలిటికల్ అనలిస్ట్, చాలా ఫేమస్ పర్సన్. ఆయన ఏం రాశాడో మీరు ఒకసారి ఆయన రాసిన హెడ్లైన్ మీరు ఒకసారి చూడండి. భారత్కి రష్యాకి జరిగిన ఈ మీటింగ్, ఇన్ఫాక్ట్ ఈ మీటింగ్లో ఎవరు గెలిచారు? డెస్పరేట్ రష్యా గెలిచిందా, స్ట్రాటజిక్ ఇండియా గెలిచిందా అని రాస్తూ భారతదేశం చాలా కన్నింగ్గా తన పాయింట్ యూఎస్ ముందు పెట్టింది అని ఆయన పొజిషన్ ఆయన పెట్టాడు, ఆయన ఒపీనియన్. ఇది యుక్రేనియన్ పొజిషన్ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఆయన పర్స్పెక్టివ్లో ఏంటి, మనం ఎటువంటి డిఫెన్స్ డీల్ సైన్ చేయలేదు, సుఖోయ్ 57 మనం వాళ్ళ నుంచి కొంటున్నాం అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ లేదు, S-400 కొంటున్నావా S-500 కొంటున్నావా దాని మీద ఎటువంటి మాట లేదు, రిలోస్ అగ్రిమెంట్ సంతకం అయిపోయింది కానీ చాలా అండర్ ద రేడర్ జరిగింది, అది బయటికి చాలా బలంగా ఎవరు చెప్పట్లేదు, బిహైండ్ క్లోజ్ డోర్స్ అండర్ ద కార్పెట్ జరిగిందని చెప్పి మాడుకుంటున్నారు. ఈ రెలోస్ గురించి మనం మాడుకున్నాం కదా, లాజిస్టిక్స్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో లెమో లాగా అమెరికాతో లేదా కామ్కాసా లాగా, అలాగా రష్యాతో కూడా మనం చేయాలి. యుద్ధ వాతావరణం వస్తే మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రష్యాకి, రష్యన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మనకి షేర్ చేసేలాగా ఒక ఒప్పందం లాంటిది. అది సంతకం అయిపోయిందని మాడుతున్నారు కానీ భారతదేశం పెద్దగా సౌండ్ చేయట్లేదు దాని మీద. దీనివల్ల ఎవరు హ్యాపీ అంటే ఇద్దరు వ్యక్తులు చాలా హ్యాపీగా ఉంటారు. ఒకటి షీ జిన్పింగ్, ఇంకొకటి DJT. అది ఎందుకంటే మనం రష్యా నుంచి ఎటువంటి సామాన్లు కొనకపోవడం వాళ్ళిద్దరికి బాగా సూట్ అవుతుంది. అది ఎంత ఇదిగా సూట్ అవుతుంది అంటే చైనీస్ గ్లోబల్ టైమ్స్ ఇవాళ ఆర్టికల్స్ రాస్తాడు మన భారతదేశం మీద. వాట్ అ గ్రేట్ స్టార్ట్, వాట్ అ ఫ్రెండ్షిప్, వావ్ అని. మీరే చూడండి గ్లోబల్ టైమ్స్ లో ఆయన ఏమంటాడంటే, ఆయన ఆ వ్యక్తి పేరు మర్చిపోయిన స్పోక్స్ పర్సన్, చైనీస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, RIC ట్రోయికా ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, రష్యా ఇండియా చైనా ఈ బ్లాక్ ఫామ్ అయిన తర్వాత మన రీజనల్ స్టెబిలిటీ ఇంకా పెరుగుతుంది, మన ముగ్గురు కలిసి ఉండడం ఇవాళ చాలా ఇంపార్టెంట్ అని చైనా మాట్లాడుతుంది. మేము కూడా వచ్చి జాయిన్ అవుతాం అని చెప్తుంది. కానీ ఇదే చైనా అరుణాచల్ ప్రదేశ్ గురించి ఏం మాడిందో ఒక వారం క్రితం మనకు తెలిసి మనమే విన్నాం. సో చైనాను మనం బ్లైండ్గా ట్రస్ట్ చేయలేం. రష్యా వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, అది మనకు తెలుసు. కానీ ఇదే రష్యా నుంచి మనం ఎటువంటి డిఫెన్స్ మెటీరియల్ కొనకపోతే చైనాకి సూట్ అవుతుంది. కారణం మన S-500 కొన్నాం అనుకోండి, లేదా సుఖోయ్ 57 ఇంకో ఎక్స్ట్రా 10 తెచ్చుకున్నాం అనుకోండి, రేపు పొద్దున పాకిస్తాన్తో యుద్ధం జరిగితే పాకిస్తాన్ వాడు చైనీస్ జెట్లు కానీ ఆడి మిజైల్స్ కానీ వాడుతున్నప్పుడు వాటిని యుద్ధ భూమిలో మట్టి కరిపిస్తాయని చెప్పి మన ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ప్రూవ్ చేస్తాం. మన ఇండిజినియస్ ఎక్విప్మెంట్ కానీ మన అగ్ని మిజైల్స్ కానీ. యూఎస్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది చాలా ఫెయిల్యూర్ మీటింగ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు హెడ్డింగ్స్ రాస్తున్నారు. బ్లూమ్స్బర్గ్లో ఫ్రెయిల్ రిలేషన్షిప్, ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా మంచి ఫ్రెండ్షిప్లో ఉండే రష్యా ఇండియా పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది వాడిపోతుంది, వీక్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళ భాషలో వాళ్ళు రాస్తున్నారు. దానికి కూడా అదే కారణం, మనం ఎటువంటి డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేయలేదు రష్యాతో అని. ఎనీవేస్ మనం మళ్ళీ తారస్ దగ్గరికి వస్తే, యుక్రేనియన్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆయన, ఐ లైక్ హిస్ పర్స్పెక్టివ్. నేను ఆయనతో ఏకీవిస్తున్నానని చెప్పట్లేదు కానీ మీరు జాగ్రత్తగా వినండి. ఆయన ఏమంటాడంటే భారతదేశం సైడ్ చాలా స్ట్రాటజిక్గా ఉంది, కట్ థ్రోట్గా ఉంది. ఇవాళ $15 బిలియన్ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి వస్తుంది. సో అమెరికన్స్ అవసరం భారతదేశానికి ఉంది. అయినప్పటికీ భారతదేశాన్ని అమెరికన్స్ విసిగిస్తున్నారు కాబట్టి, టారిఫ్లు గిరిఫ్లు అంటున్నారు కాబట్టి, అంతెందుకు నిన్న DJT గారు కొత్తగా రైస్ మీద ఒక కొత్త టారిఫ్ వేస్తారని చెప్పి ఆయన కామెడీ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో భారతదేశం రష్యా దగ్గరికి వెళ్తూ అమెరికాని కవ్విస్తూ ఉంటే అది ఒక స్ట్రాటజిక్ విన్. దీస్ ఆర్ హిస్ వర్డ్స్. దీని మీద మీరేమంటారో నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే జియో పాలిటిక్స్లో ఎంగేజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మల్టీ లెవెల్ చెస్ గేమ్ లాంటిది. మూవింగ్ ఆన్, మనం యుద్ధాల గురించి మాట్లాడుకునే ముందు ట్రంప్ గారు చేసిన ఒక చాలా క్యూట్ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన చేష్టలు చాలా చిన్న పిల్లోడి చేష్టల్లో ఉంటాయి. మీరు ఒకసారి ఈ ఎమోషన్ ఒకసారి మీరు ఈ వీడియో రూపంలో మీరు చూస్తే గానీ మీరు ముందు ఒకసారి చూడాలి దీన్ని. ఐ ఇన్సిస్ట్. Okay, let me hold. Fantastic. Excellent. ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదని 7 యుద్ధాలు ఆపేసినా కూడా, అందులో కంబోడియా, థాయిలాండ్ ఉంది, కాంగో యుద్ధం ఉంది, అందుకు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఉంది, నేనే ఆపానని చెప్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ ఫీఫా వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ఒకసారి అన్నట్టు ఏంటి, ఫీఫా వాళ్ళు రిలీజ్ చేసే వీడియో మీరు చూసే ముందు ఫీఫా అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మీరు మనందరూ ఫీఫా వినే ఉంటాం, ఇట్స్ ఎ ఫుట్బాల్ టోర్నమెంట్. ఇప్పుడు ఈ ఫీఫా ప్రెసిడెంట్ కి DJT గారికి చాలా మంచి సంబంధం ఉంది, చాలా అద్భుతమైన సత్సంబంధం ఉంది. ఇప్పుడు ఈ సత్సంబంధాన్ని ఆధారంగా చేసుకొని పాపం ఫీల్ అయినట్టున్నాడు ఈయన అని చెప్పి ఈయన కోసం ఇప్పుడు ఒక సరికొత్త శృతిమెత్తనైన అవార్డుని, దానికి ఫీఫా పీస్ ప్రైజ్ అని పేరు పెట్టి దాన్ని ఈయనకు అవార్డు చేయడం జరిగింది. అందులో ఒక పెద్ద పుస్తకం, ఒక షీల్డ్, ఒక మెడల్. అందులో మెడల్ ఆయనకు తీసుకొని ఆయనకు వేసుకోవడం చాలా అద్భుతంగా వైరల్ అవుతుంది. ఇంటర్నెట్లో ఆయన మీద చాలా ట్వీట్లు వేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు చూపిస్తే చాలా నవ్వుకుంటాం కానీ ఆయన మీద జనాలు నవ్వుతున్నారనే విషయం ఆయనకు తెలుసో లేదో నాకైతే తెలియట్లా. మంచో చెడో దే హావ్ టేకెన్ ఏ ఫార్ రైట్ పర్స్పెక్టివ్. ఇది యుద్ధాలకు సంబంధించి కాదు, ఆయన మెంటాలిటీని చెప్తున్నాను, మీరు ఒకసారి వినండి. ఇప్పుడు ఈ పర్స్పెక్టివ్ లో ఇమిగ్రేషన్ మీద ఉక్కుపాద వేస్తా అని చెప్పి ఆయన అంటున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏ దేశంలో ఉండకూడదు నేను నమ్మే వ్యక్తిని నేను. అది కూడా మా స్కేల్, అసేలం కోసం వచ్చి లీగల్ గా మారడం అది వేరేది. బోట్లు వేసుకొని వచ్చేసి ఆధార్ కార్డులు కొట్టించుకొని ఉద్యోగాలు చేయడం అది కరెక్ట్ కాదని చెప్పి నా భావన. బట్ JD Vance గారు ఈయనకి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి, ఆయన చాలా దగ్గర వ్యక్తి. ఆయన రీసెంట్ గా ఒక ట్వీట్ వేసాడు, మన అమెరికన్ డ్రీమ్ వీళ్ళందరూ కలిసి దోచేస్తున్నారు, అది ఏ మాత్రం కరెక్ట్ గా, దీని మీద మనందరూ స్పందించాలి అని ఆయన మీనింగ్ తో ఆయన రాస్తే ఆయనకి రాస్తున్నారు. మరి మీ భార్య ఏ దేశం నుంచి వచ్చిందండి, ఆ దేశాన్ని మరి మీరు పంపించేస్తున్నారు మీ ఇంటర్ రేషియల్ కిడ్స్ ని, మీ భార్యని అని చెప్పి సంబడి కాల్డ్ హిమ్ అవుట్. ఈయన కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తున్నాడని చెప్పి. ఇమిగ్రేషన్ సమస్య అనేది యూఎస్కి ఇవాళ వచ్చింది కాదు, కొన్ని సెంచరీస్ గా నడుస్తుంది. 1600s లో, 1700s లో, 1800s లో, 1900s లో
ఏషియన్ ఇమిగ్రేషన్ ఏదైతే జరుగుతుందో, ఏషియన్ అండ్ లాటిన్ అమెరికన్ ఇమిగ్రేషన్, అది గత 40-50 ఏళ్ళుగా నడుస్తుంది. కానీ ఎప్పుడు ఏ మాస్ ఇమిగ్రేషన్ జరిగినా కూడా అమెరికా కొంచెం ఫ్రిక్షన్ చూపించింది. కానీ ఫైనల్గా తెలుసుకుంది వీళ్ళు మనకు అవసరం అని, మన దేశాన్ని బిల్డ్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మీదే ఈ దేశం కూడా బిల్డ్ అయింది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ టైం 1890 నుంచి 1930s జరిగిన మాస్ మైగ్రేషన్ ఏదైతే ఉందో యూరోప్ నుంచి, దానికన్నా ముందు జరిగిన చైనీస్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో, దానికన్నా ముందు జరిగిన ఐరిష్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో. కాకపోతే ఇవాళ వీళ్ళు భారతీయుల మీద, హిస్పానిక్స్ మీద, లాటిన్ అమెరికన్స్ మీద పడుతున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి, సౌత్ ఆఫ్రికన్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద పట్ల, ఇన్ఫాక్ట్ వాళ్ళని వీళ్ళు పిలిపించుకుంటున్నారు. దీని మీద క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, ఈ హిపోక్రసీ మీద. ఎందుకంటే ఏ దేశం ఎంతమందిని అలౌ చేయాలి, ఆ బార్డర్లో ఆ సమస్య అంతా వాళ్ళ పర్సనల్స్ అవన్నీ. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. అమెరికా భారత్ గురించి మాట్లాడకూడదు, భారత్ అమెరికా గురించి మాట్లాడకూడదు. కానీ మీరు ఇలాంటి హిపోక్రిటికల్ స్టేట్మెంట్స్ చేస్తూ మీ అప్రూవల్ రేటింగ్స్ పడిపోతే, ఇది నేను ఎందుకు కనెక్ట్ చేస్తున్నాను ఒకసారి మీరు వినండి. ట్రంప్ గారు కానీ జేడీ వ్యాన్స్ గారు కానీ ఫార్ రైట్ పొజిషనింగ్ తీసుకున్నారు. ఈ పొజిషన్లో చాలా కొన్ని వైల్డ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం వల్ల వాళ్ళ అప్రూవల్ రేటింగ్స్ పడిపోతున్నాయి. పడిపోయిన అప్రూవల్ రేటింగ్స్ని పెంచడానికి ఆయన మాగా బేస్లో కంట్రీ సైడ్ ఎక్కువ మంది ఉంటారు సిటీస్ కన్నా. మీరు చూడండి, మీరు కాలిఫోర్నియా మొత్తాన్ని బ్లూ స్టేట్ అంటారు. డెమోక్రాట్స్ ఎక్కువ ఓటేస్తారు అక్కడ. మన భాషలో చెప్పాలంటే కొంచెం పల్లెటూరులో Tier 2, Tier 3లో ట్రంప్ గారికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. అందులో రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఈ రైతుల్ని హ్యాపీ చేయడానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఐ థింక్ $15-20 బిలియన్ ఆయన, ఆ ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు, ఐ థింక్ $20 బిలియన్ ఫండింగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దాంతోపాటు భారతదేశం నుంచి రైస్ వస్తుంది కాబట్టి ఆ రైస్ని మనం ఆపేస్తే, అట్లీస్ట్ ఆపేమని చెప్పి మనం డప్పు కొట్టుకుంటే, ఈ మాగా బేస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అని. సో అటు తిరిగి వాళ్ళు చేసిన తప్పుకి మనల్ని బలి చేస్తున్నారు, మన ఎక్స్పోర్టర్స్ బలవుతారు. ఎందుకు? జేడీ వ్యాన్స్ గారు ఆ స్టేట్మెంట్ చేశారు కాబట్టి, ఇమిగ్రెంట్స్ మీద అంత మాట అన్నారు కాబట్టి, లేదా డీజేటీ గారి ఫీఫా మెడల్ వేసుకున్నారు కాబట్టి, నేనే రాజు నేనే మంత్రి అంటున్నారు కాబట్టి, జనాల నుంచి ఆయనకు ఒక వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతని మన మీదకి పుష్ చేద్దామని చూస్తున్నారు ఆయన. ఇన్ఫాక్ట్ ఇదే ఫీఫా వాళ్ళు, ఆ ఫీఫా టీం ఒక వీడియో రిలీజ్ చేసింది డీజేటీ గురించి. ఆయన ఎంత అబ్సెస్ అయిపోయి ఉన్నాడంటే, దీంట్లో మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఆయన పక్కన నడుస్తూ నిలబడుతూ. ఆయన పక్కన ఉన్నప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపినట్టు, దానికి బీరోల్ అంటారు ఎడిటింగ్లో, విజువల్ క్యూ లాంటిది. మోదీ గారు ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫుటేజ్ చూపిస్తూ కింద ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఈయనే ఆపాడని చెప్తున్నారు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్లో. అంటే కొత్తగా చూసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇన్ఫాక్ట్ అమెరికా ప్రెసిడెంట్గా ఆయనకు ఉండే పిఆర్ శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి మొత్తాన్ని ఒక ఈగో బ్యాటిల్ కింద దింపేసి, భారతదేశానికి నేను చెప్పడం వల్లే భారతదేశం ఆగాలి, అది ఇన్ఫాక్ట్ అది ఎప్పుడు తెగుతుందో చూద్దామని వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఈ రైస్ దగ్గర కూడా ఇన్ని దేశాలు, పోర్తరికో అని చెప్పి ఆవిడ చెప్తుంది పాపం, థాయిలాండ్ ఉంది, ఈ దేశం ఉంది, ఆ దేశం ఉంది, దాంతోపాటు భారతదేశం ఉంది అంటే, లేదు ఎన్ని దేశాలు పక్కన పెట్టండి, భారతదేశాన్ని ముందుకు తీసుకురండి, ఈ దేశం గురించి మనం మాడదాం, ఈ దేశం నుంచి వచ్చిన రైస్ని మనం కట్ చేద్దాం. ఇది డీజేటీ గారు వాడుతున్న అస్త్రం మన మీద. కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ రష్యాకి నేటోకి యుద్ధం జరుగుతుంది, అది అనివార్యం. అది రష్యాకి నేటోకి, నేటో మైనస్ అమెరికా. ఎందుకంటే అమెరికా కొంచెం న్యూట్రల్ స్టాండ్స్ తీసుకుంటుంది ఇలాంటి దాంట్లో. మాకు సంబంధం లేదు, మీరు కొట్టుకోండి, మీరు కొట్టుకు సావండి, తర్వాత మా దగ్గర రండి అని చెప్పే మీనింగ్ వచ్చినట్టు ఒక డెడ్ లైన్ ఇచ్చింది. 2027 లోపల మీరు సార్ట్అవుట్ చేసుకోండి అని. అంటే డీజేటీ గారు అక్కడికి వెళ్ళి యూరోప్కి హెల్ప్ చేయట్లా. రేపు పొద్దున ఫ్రాన్స్, జర్మనీ బార్డర్లు అటు ఇటు మారిపోయినా కూడా ఈ యుద్ధంలో, ఈ రష్యాకి నేటోకి జరగబోయే యుద్ధంలో, ఎందుకంటే పుతిన్ గారు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఆయన, నాకు ఏం భయం లేదు, మీరు చెప్పండి, మీరు తీసుకురండి, మేము రెడీగా ఉన్నాం, యుద్ధం అనివార్యం అయితే మీకు కావాల్సినంత యుద్ధం నేను ఇస్తాను అని చెప్పి అంటున్నాడు ఆయన. యూరోపే కాదు, ఐ థింక్ రియోటర్స్ అని చెప్పి ఇట్స్ న్యూస్ ఏజెన్సీ, వాళ్ళు ఒక పోల్ నడిపారు. అందులో ఆస్ట్రేలియన్స్ని, యూరోపియన్స్ని, ఇండియన్స్ని, జాపనీస్ని, వీళ్ళందరినీ సబ్ గ్రూప్స్లో, శాంపిల్ గ్రూప్స్లో తీసుకొని ఒక సర్వే, డీజేటీ గారు అంటే మీలో ఎంతమందికి ఇష్టం అని అడిగితే 54% యూరోపియన్స్ మాకు నచ్చరని చెప్పి, 55% భారతీయులు మాకు నచ్చట్లేదని చెప్పి, ఇన్ఫాక్ట్ నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత మా దేశానికి భంగం కలుగుతుందని చెప్పి ఇండియన్స్ చెప్పి, 59% జాపనీస్ వాళ్ళు ఇవాళ డీజేటీ ఈజ్ వెరీ కరింగ్ అండ్ వెరీ బ్యాడ్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎందుకు సడన్గా జపాన్ ఇలా అంటుంది? జపాన్ ఈజ్ వసాల్ స్టేట్ ఓన్లీ నో అనే డౌట్ మనకు రావడం సహజమే. అంతెందుకు షిగేరు ఇషిబా గారు కూడా డీజేటీ గారికి చాలా అమితమైన ప్రియతమ ఫ్రెండ్ ఆయన. ఇలాంటప్పుడు జపాన్ ఇలా ఎందుకంటుందంటే, రీసెంట్గా చైనాకి జపాన్కి జరిగిన ఒక ఫ్రిక్షన్ అనుకోండి, కాన్ఫ్లిక్ట్ అనుకోండి, దాన్ని ఏవైనా అనండి, కానీ రేడార్లు పెట్టి లాక్ చేసిన చైనీస్ జెట్స్. మీకు అర్థమవుతుంది ఇది ఎంత సీరియస్ అంటే, ఎందుకంటే భారతదేశం మొత్తం ఇవాళ ఇండిగో క్రైసిస్ గురించి మాట్లాడుతుంది, అండ్ రైట్ఫుల్లీ సో. అసలు ఏం జరిగిందంటే, ఇది మొన్న జరిగిన మాట. ఇది ఈస్ట్ చైనా సీలో చైనీస్ నేవల్ బేస్ ఒకటి ఉంది, అందు నుంచి వాళ్ళు నేవల్ ఆపరేషన్ చేసుకుంటున్నారు. కాకపోతే అది జపనీస్ ఐలాండ్స్ పక్కన ఉండడం వల్ల జపనీస్ జెట్స్ కూడా కొన్ని గాల్లోకి లేచాయి. ఇప్పుడు వీళ్ళ లేవడం వల్ల వీళ్ళ పని వీళ్ళు చూసుకొని, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ చైనీస్ వాళ్ళ గురించి మనకు తెలిసిందేగా, ఏదో వీళ్ళు మా మీద యుద్ధానికి వచ్చేస్తున్నారని చెప్పి వీళ్ళ జెట్స్ నుంచి
ఈ జెట్స్ ని లాక్ చేసి పెట్టారు. ఇప్పుడు ఈ లాకింగ్ కూడా ఆటోనమస్ గా ఆటోమేటిక్ గా జరగలేదు. అది ఏదో మా రేడర్ లోకి వచ్చారు కాబట్టి లాక్ అయిపోయాయని చెప్పడానికి 2 సార్లు జరిగింది. ఒకసారి 3 నిమిషాలు, రెండోసారి 30 నిమిషాలు. 30 నిమిషాలు అంటే ఆ ఫైటర్ పైలట్ గుండె ఎక్కడ పెట్టుకుంటాడో మీరే ఒకసారి ఆలోచించండి. సో లాక్ అయి ఉంది, ఒక బటన్ కొడితే అవతలాడు వెళ్ళిపోతాడు. అండ్ ఈ యుద్ధం ఎస్కలేట్ అయ్యేది. ఇవాళ మన మొత్తం టాపిక్ అంతా దీని గురించే ఉండేది. ఆ లెంత్ వరకు చైనా ఎందుకు లాగిందంటే చైనాకి బాగా దొరద ఎక్కువ. డీజేటీ గారు ఇవాళ చైనాని అపీస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. G2 అని మాడుతున్నారు ఆయన. మా మీదకి ఆయన రారు అని చెప్పి చైనాకి తెలుసు, ఇటు జపాన్ కూడా. మీరు చూసుకోండి, ఆయన ఒక పొజిషన్లో ఉన్నారు ఇవాళ డీజేటీ. మీరు ఎక్కడ గొడవ జరిగినా కూడా, అంటే అప్పటిదాకా అమెరికన్ ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసి లేదా వెనక్కి లాగేసి అన్ని దేశాల మధ్యలో ఉండే బైలాటరల్ రిలేషన్షిప్స్ ని చల్లా చెదరు చేసేస్తున్నారు. అందుకని ఇవాళ జపాన్ లో కూడా 59% డిసప్రూవల్ ఉంది డీజేటీ మీద. దానికి తోడు జపనీస్ వాళ్ళు, సౌత్ కొరియా వాళ్ళు, దే ఆర్ రిపింగ్ అస్ ఆఫ్ లైక్ నో అదర్ కంట్రీ హ్యాస్ బిన్ రిప్డ్ ఆఫ్ అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. అంటే అన్ని దేశాలకి అదే మాట. భారతదేశం మమ్మల్ని ఎలా దోస్తుందంటే ఏ దేశం దోచనంత దోచేస్తుంది మా దగ్గర. జపాన్ మా దగ్గర నుంచి ఎంత దోచేస్తుందంటే ఏ దేశం దోచనంత. అంటే ఆయన మాటలకి ఎనీవేస్ ఈ ఎంటైర్ ఇష్యూ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇవాళ భారతదేశం మీద ఏమైనా అంటే అది మన సైడ్ ఏదో ప్రాబ్లం, మన సైడ్ ఏదో ఫారెన్ పాలసీ ప్రాబ్లం అని చెప్పి ఎటువంటి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ అనుకోవట్లా. ఎందుకంటే డీజేటీ గారి సైడ్ కొంచెం ఇష్యూ ఉందని చెప్పి ఇవాళ మనకు అర్థమవుతుంది. మొత్తం మనం క్లియర్గా చూస్తే రేపు పొద్దున్న రైస్ ఆపేయడానికి ఏమైనా పన్నాగం పన్నొచ్చు, ఎక్స్ట్రా టారిఫ్ వేయొచ్చు. 50% సరిపోదు వీళ్ళకి. వీళ్ళు చాలా హాయిగా ఉన్నారు. 70 పెట్టండి, 80 పెట్టండి, 90 పెట్టండి, 100 పెట్టండి అని చెప్పి కూడా ఆయన అనొచ్చు. బట్ మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దృష్టి మన దేశం మీద ఉండాలి. మన దేశం ఎలా ముందుకెళ్తుంది అనే కాన్సెప్ట్ మీద ఉండాలి. ఏ దేశానికైనా బూట్ పాలిష్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో పాకిస్తాన్ చూసైనా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మీరే చూడండి, 19% టారిఫ్ ఉంది పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ ఈజ్ మై ఫ్రెండ్ అంటాడు. కానీ ఫీఫా కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపామంటే వంకాయ మున్నీర్ ఫోటో పెట్టట్లా, మోదీ గారి ఫోటో పెడుతున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. చైనాకి పాకిస్తాన్కి మధ్యలో ఉండే ఈ పోర్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఆప్షన్ ఏ ఇస్ గ్వాదర్, ఆప్షన్ బి ఇస్ హంబన్టోటా, ఆప్షన్ సి ఇస్ చాబహార్, ఆప్షన్ డి ఇస్ మొంబాసా. కరెక్ట్ సమాధానం మీరు కింద రాయండి. సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని కొట్టండి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మీకు ఏదైనా సమస్య ఉండి ఈ ఇష్యూ గురించి మీరు మాట్లాడాలి, మన దేశంలో ఇలాంటి సమస్య ఉందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా అక్కడికి వచ్చి నాకు చెప్పండి, నాకు DM చేయండి. ఈ ఛానల్కి అదే డిఫరెన్స్, మీరు చెప్పిన వీడియోసే ఇక్కడ వస్తాయి. సో ఇంకా టైట్ నెట్ కమ్యూనిటీలో ఉండాలంటే అక్కడికి వచ్చేసేయండి. నా గురించి, నా లైఫ్లో ఏమైనా జరుగుతుంది తెలుసుకోవాలన్నా అగైన్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. నాతో ఇంకా క్లోజ్గా కనెక్ట్ అయి ఉండొచ్చు. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని, ఏజూడ్ అన్ఫిల్టర్డ్ అని మనకి 2 అదర్ ఛానల్స్ ఉన్నాయి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా లేదా ఫ్యాషన్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ నా నుంచి మీరు మళ్ళీ కోరుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ, బీ ఎ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే, ముఖ్యంగా జియో పొలిటికల్ వీడియోస్లో మీరు ఎంగేజ్ అవుతున్నారంటే, మీరు కింద కామెంట్ రాస్తున్నారంటే, వీడియోని లైక్ చేస్తున్నారంటే, ఈ ఛానల్కి మీరే కర్త కర్మ క్రియ. నేను రోజు ఇలా నిర్భయంగా మాట్లాడగలడానికి మీరే కారణం. మీకు ఇది రోజు ఒక నాలెడ్జ్ పిల్ల అయ్యుండొచ్చు, కానీ నాకు ఇదే పని, వృత్తి ధర్మం అంటారు కదా, అది నాకు ఇంకా బలపరుస్తున్నారు మీరు షియర్ నంబర్స్ వల్ల. ఈ వాచ్ టైం రిటెన్షన్ నార్మల్ విషయం కాదు. ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో తెలుసా? ఒకవేళ కానీ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఉంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీరు ఆఫీస్ నుంచి, కాలేజ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలు నాకు కేటాయించండి పడుకునే ముందు. అంతే. మీ కుటుంబాలు, మీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటే నాకు తెలుసు. బట్ దాంతోపాటు ప్రపంచం మీద ఒక కన్నేసి ఉంచండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం నేను కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో దురంధర్ అనే సినిమా గురించి. మీలో చాలా మంది చూసే ఉంటారు ఆ సినిమా. ఎవరైతే చూడలేదో లేదా చూసినా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఆ సినిమాలో ఉండే రియల్ లైఫ్ క్యారెక్టర్స్ గురించి, రియల్గా జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, ఆ ఇండిగో క్రైసిస్ గురించి తెలుసుకోవాలి, ఏం నడుస్తుంది, నా టికెట్ బ్లాక్ అయింది, నా టికెట్ క్యాన్సిల్ అయింది, లేదా నాకు డిలే అయింది, 7 గంటలు 8 గంటలు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, నాకు ఎందుకు అది జరిగింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.